హాయ్ గైస్, దిస్ ఇస్ బిఎస్డి. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానిలో గురించి అయితే డిస్కస్ చేద్దాము. అండ్ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా ప్లేస్మెంట్స్కి సంబంధించి స్టూడెంట్స్ రివ్యూస్ అయితే ఈ వీడియోలో అయితే దొరుకుతుంది. సో మీరు 1 by 1 ఒక్కొక్క కాలేజ్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకొని జాయిన్ అవ్వండి. అదేవిధంగా తెలుసుకున్న తర్వాత వీడియోలోనే కాదు, అఫీషియల్గా బయటికి వెళ్ళి కూడా మీరైతే తెలుసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ ఏ కాలేజ్ చేరితే బెస్ట్ అని అనిపించిందో ఈ వీడియో చూసిన తర్వాత మీకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన కాలేజ్ నేమ్. ఓకేనా? సో లేట్ చేయకుండా మనమైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే గైస్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా మీకైతే రావడం జరుగుతూ ఉంటుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం గైస్. చూసుకున్నట్లయితే మనకు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది మనకి ఎస్టాబ్లిష్మెంట్ 1980లో అయితే చేయడం జరిగింది. సో లొకేషన్ వచ్చేసి భీమవరం అండ్ టైప్ వచ్చేసి అటానమస్ ప్రైవేట్ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ. క్యాంపస్ 30 acres. ఓకేనా? చాలా చిన్న క్యాంపస్ అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. సో కంపేర్ టు జేఎన్టీయూఏ అండ్ జేఎన్టీయూకే. ఓకేనా? సో 30 acres ఆఫ్ ల్యాండ్ మాత్రమే మనకి ఎస్ఆర్కేఆర్ కాలేజ్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు అయితే దొరుకుతుంది కింద. అండ్ పాపులర్ కోర్సెస్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ అయితే పాపులర్ కోర్సెస్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి ఏపీ ఈసెట్, ఎంసెట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడ మెన్షన్ చేయడం అయితే మర్చిపోయాను. అండ్ టోటల్ కోర్సెస్ వచ్చేసి 21 కోర్సెస్ అయితే ఉన్నాయి అక్రాస్ 2 స్ట్రీమ్స్ ప్రకారంగా. ఓకేనా? సో ఈ కోర్సెస్ కూడా మీరైతే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎస్ఆర్కేఆర్ ప్లేస్మెంట్స్ లో చూసుకున్నట్లయితే, సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎంటరింగ్ అండ్ ఐటీ కంపెనీ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ విప్రో అండ్ బెటర్ చూస్ బ్రాంచ్ వైజ్లీ బికాస్ other than these companies will not allow civil and mechanical. ఓకేనా? సో సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళైతే వీటికి అయితే అలౌ అయితే చేయరు. అండ్ రిమైనింగ్ వాళ్ళకైతే మంచి మంచి కంపెనీస్లో అయితే వీళ్ళైతే ప్లేస్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఎస్ఆర్కేఆర్ వాళ్ళైతే ఏదైతే శాలరీస్ ఉన్నాయో ఆ శాలరీస్ని అయితే మెన్షన్ చేయలేదు రివ్యూస్లో అయితే. అండ్ నెక్స్ట్